హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా! ఇవి జనరల్ సైన్స్‌లో ప్రాక్టీస్ బిట్స్ అండి. 1-47 ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాము. ఇప్పుడు 48-74 బిట్స్ అనేవి కవర్ చేద్దాము. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల మీలాంటి స్టూడెంట్స్‌కి చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇంకొక విషయం, ఎగ్జామ్ ఎప్పుడు, ఏంటి, ఎందుకు, ఎలా ఇలాంటి క్వెషన్స్ ఏమీ పట్టించుకోకండి. మీ ప్రిపరేషన్‌ని ఖచ్చితంగా రోజు షెడ్యూల్ యేసుకొని ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. మొక్కలకు వ్యాధి రాకుండా చేసే ఉత్తమ పద్ధతిలో ఇది కూడా ఒకటి. ఆన్సర్ పైవన్నీ అంట. విత్తనాలను విత్తే ముందు రసాయనాలతో శుద్ధి చేయడం, శిలీంద్ర నాశకాలతో విత్తనాలను విత్తన శుద్ధి చేయడం, వ్యాధులు తట్టుకునే రకాలైన ధృవీకరించిన విత్తనాలు వాడడం. పైవన్నీనంటండి. మీకు ఆన్సర్ కూడా డైరెక్ట్‌గా ఎందుకు చదువుతున్నానంటే టైం వేస్ట్ చేయకుండా ఈ మిగిలిన టైంలో మీరు ఏదన్నా వేరేదేదో చదవడానికి యూజ్ అవుతుంది కదా అని ఆప్షన్స్ కూడా చదవట్లేదు. డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది చదువుతున్నాను. మన వీడియో ఫస్ట్ నుంచి మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. డౌనీ మిల్డ్యూ మృదు కేశయుతమైన మచ్చలు అనేది ద్రాక్షలో వచ్చే వ్యాధి. ఇది దేనివల్ల వస్తుంది? శిలీంధ్రం. సెల్యులోజ్ను స్రవించే బ్యాక్టీరియాలను ఇక్కడ ఉంటాయి. ప్రథమ అమాశయము. నెమరు వేసే జంతువుల్లో ప్రొపియోనిక్, బ్యూటరిక్ ఆమ్లాలుగా కిణ్వనం చెందే పదార్థం. గ్లూకోజ్. ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్ ఏర్పడేది. వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీ. గ్లైకాలసిస్లో ఏర్పడే అంత్య పదార్థం. పైరువిక్ ఆమ్లం. శోషరసం ఏ వ్యవస్థకి చెందుతుంది? రవాణా వ్యవస్థ. పక్షులు, క్షీరదాలలో మహాశిర్లు ప్రత్యక్షంగా దీనిలోకి తెరుచుకుంటాయి. కుడి కర్ణిక. అగ్రద్వయ కవాటం రక్తాన్ని దేని నుండి దేనిలోకి పోనిస్తుంది? ఎడమ కర్ణిక నుండి ఎడమ కటరిక. ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరిక. రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో పాల్గొనే ప్రోటీన్స్. ఫైబ్రినోజన్, ప్రోతాంబ్రిన్. రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య. ప్రతిజనకము, ప్రతిరక్షకము. జంతువుల్లో డెఫ్రిడియాలు మూత్రపిండాన్ని ఏర్పరుస్తాయి. ఏ జంతువులు అని అడుగుతున్నారు? మొలస్కలన్లు. కేలిసెస్ నుండి మూత్రం ఇక్కడకు వెళ్తుంది. వృక్కద్రోణి. రక్తకేశనాళాన్ని కాగుచ్చాన్ని ఏర్పరిచేది. రక్తకేశ నాళికా గుచ్చాన్ని ఏర్పరిచేది. బౌమన్ గుళికలోని అపవాహి ధమని. శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు. నాడులు. జ్ఞానాంగాల నుండి మెదడుకు లేక వెన్నుపాముకు వార్తలను తీసుకొని పోయే నాడులు. అభివాహి నాడులు. మైలిన్ తొడుగులోని చిన్న చిన్న ఖాళీలను ఈ విధంగా పిలుస్తారు. రన్వీర్ కణుపులు. వెన్నుపాములో సమాచారాన్ని విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే కణాలు. మధ్యస్థ నాడీ కణాలు. ఎముకల్లో కాల్షియం ఫాస్ఫేట్లలో
స్థాయిని నియంత్రణ చేసే హార్మోను. పారాథార్మోన్. ప్రసవమైన తర్వాత క్షీరోత్పత్తిని ప్రోత్సహించే హార్మోను. ప్రొలాక్టిన్. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం. అయోడిన్. ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ఉపయోగం. పైవన్నీ ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి, ఫాలోపియన్ల నాళాల అభివృద్ధి, గర్భాశయం, స్తన గ్రంథుల అభివృద్ధి. నెక్స్ట్, ద్విధా విచ్ఛత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి పారమీషియన్ జరుపు చర్య. సంయోగము. పారామీషియంలో శారీరక చర్యలను నియంత్రించే కేంద్రకము. స్థూల కేంద్రకము. ల్యూటినైజింగ్ హార్మోన్ను ఉత్పత్తి చేసే నిర్మాణము. పీయూష గ్రంథి పూర్వలంబిక. విజువల్ పర్పుల్ లేక రొడాప్సిన్ అనేది దండాలలో ఉండే ఎర్రని వర్ణక పదార్థం. మనం వినగల శబ్దాలు ఈ రేంజ్లో ఉండాలి. 16 నుండి 40 వేల మధ్య ప్రసారమయ్యే శబ్ద తరంగాలు. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీలా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.